నిన్నటి దినం రాష్ట్ర అసెంబ్లీకి అలాగే పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన కౌంటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన అలాగే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు చాలా పకడ్బందీగా కృషి చేసి మంచి సునామీ సృష్టించే విధంగా అప్రత్యాశంగా 164 సీట్లు గెలిచడం జరిగింది. అందులో ముఖ్యంగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శ్రీ వరదరాయుడు గారు కూడా 20,000 ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఈ అందరి నాయకులకు ప్రజాపక్షం తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అయితే మా మనవి ఏమంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించుకుంటూ సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ సమస్యల పరిష్కారాలను నిష్పక్షపాతంగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు స్వతహాగా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆ పోస్టులోకి వస్తారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళను నిష్పక్షపాతంగా సమస్యలను పరిష్కరించకుండా ఉండే విధంగా పాలకులు అడ్డుపడడం జరుగుతూ ఉంది గతంలో కూడా. సో అటువంటివి లేకుండా దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే స్థానిక ప్రజల సమస్యలు తీర్చలేదని స్థానిక అధికారులు ఎస్పీ స్పందనలో కానీ లేకుంటే కలెక్టర్ గారి స్పందన కార్యక్రమంలో కానీ స్థానిక ప్రజలందరూ ఆడిపోతారు, జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీ గారు. సో వాళ్ళు పరిష్కరించలేరు కదా, స్థానిక అధికారులే పరిష్కరించాలి. సో ఆ సమస్యను మళ్ళీ స్థానిక అధికారులకి తీసుకొస్తే ఇక్కడ స్థానిక నాయకులు వాళ్ళను సరిగా సక్రమంగా పనులు చేయకుండా వాళ్ళను ప్రలోభ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా చేయడంతో ప్రజల్లో కొంత నాయకుల ముందు అసంతృప్తి భావం అనేది ఏర్పడుతూ ఉంది. సో అటువంటి లోటుపాట్లను పాలకులు నివారించాలా. పైపెచ్చు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శ్రీ వరదరాయుడు గారు ఆయన సుదీర్ఘంగా దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. అట్లాగే ఆయన అవినీతి రహితుడు, అవినీతికి ఆయన ఒప్పుకోడు. సో ఆయన ఏలుగుడిలో సామాన్య పేద మధ్యతరగతి ప్రజల సమస్యలన్నీ నిష్పక్షపాతంగా పరిష్కరించబడతాయని చెప్పి ప్రజాపక్షం ఆశిస్తుంది. కాబట్టి వాళ్ళకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాపక్షం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.